అందరికీ నమస్కారం. గత కొద్ది రోజులుగా మున్సిపల్ కార్మికులు వాళ్ళ యొక్క పనులు రాకుండా ధర్నా చేసిన సమ్మె చేసినది మనము చూస్తున్నాము. కానీ వాళ్ళు అడిగే డిమాండ్లు ఇంకా న్యాయమైన డిమాండ్లే. వాళ్ళకి ఇప్పుడు ఏదో బేసిక్ ఎంతో 10,000 ఇస్తున్నారు, వాళ్ళకు ఇంకా 4-5 ఇస్తున్నా వాళ్ళకు డిమాండ్లు తీరుతాయి, వాళ్ళు యథావిధంగానే పనులకు ఎక్కుతారు. ఇకపోతే ఈరోజు మన ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు ఆయన చేసిన పని చూస్తుంటే నాకు ఎంతగానో ఆశ్చర్యం గురేసింది. ఏంటంటే ఈరోజు ఏదో ట్రాక్టర్లు పెట్టి ఏదో ఆయనకే ఉన్నాయని 50 ట్రాక్టర్లు తీసుకొచ్చి చెత్త తరలించేకి అంతగా షో చేశాడు మొత్తం ఊరంతా తిరిగి. కానీ ఆయన తెలీదు కార్మికులు వచ్చి అడ్డుకుంటారనేసి ఆయన తెలీదు. ఆయన తెలియక ఏదో షో చేసుకుంటూ పోయినాడు. కానీ ఆ మహాప్రభుకి నేను ఒకటే చెప్తున్నా, అయ్యా ఈ 4 ఏళ్లలో మున్సిపాలిటీని బస్టు పట్టించే నువ్వే, అండర్ డ్రైనేజ్ బస్టు పట్టించే నువ్వే. మేము ఆ రోజు పనులు చేసేకపోతే ఆ రోజు నేనే ఉన్నాను కదా. నీ పెద్ద కుమారుడు వచ్చి అప్పుడు నాపై దాడి చేశారు కదా, అదేం మర్చిపోయినారా ప్రజలు? మర్చిపోలే. నువ్వు చేసేవన్నీ అర్థపడతా పనిలే. ఏదో ఓపెన్ డ్రైనేజ్కి అండర్ డ్రైనేజ్ కలుపుతావు, మళ్ళీ ఏదో టైలర్స్ కార్లు ఒకటి పాల్గొట్టడం అది అట్లే, అది పూర్తి చేసేది ఉండదు. ఆ తర్వాత 36 వార్డులు ఏదో పాల్గొట్టు, అది పూర్తి చేసి ఉండదు. ఏవి చూసినా నీవి సగం పనులు తప్ప చేసే పనులు ఏమీ లేదు. సరే, మీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఈ కార్మికుల గురించి పోయి మీ సీఎంకి ఒక 5-6 మంది ఎమ్మెల్యే వచ్చి పిలుచుకొని మాట్లాడచ్చు కదా, ఏమవుతుంది? వాళ్ళ డిమాండ్లు కదా, వాళ్ళు పిలుచుకొని కూర్చోటి మాట్లాడు. లేదు, నీకు నీ పొజిషన్ ఇప్పుడు లేదు, నీ పని అయిపోయింది, ఇంకా నిన్ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అది తెలిసి నువ్వు ఏదో ఈ పొద్దు వచ్చి ట్రాక్టర్లు ఒక 50 ట్రాక్టర్లు పెట్టి ముందర బొమ్మ పెట్టుకొని షో చేసుకుంటా పోతా అంటే నమ్మే పరిస్థితుల్లో ఎవరు లేరయ్యా మహాప్రభు. ఇంకా పోతే ఈరోజు చేశాను, మళ్ళా చెత్త తరలించి ఎక్కడ తీసుకుంటారు? సరే, నువ్వు చేస్తున్నావు, సరే మంచిది అనుకుందాంలే. చెత్త తీసుకెళ్ళి ఎక్కడ వెళ్ళా? డంపింగ్ యార్డ్లో వెళ్ళా. ఎక్కడ స్టీల్ ప్లాంట్ దగ్గర ఉన్న డంపింగ్ యార్డ్లో వెళ్ళా. నువ్వు ఎక్కడ వేసినావు? అదే మనం సంక్షేమ పనులు కదా చెప్పేది. ఒకసారి ఎక్కడ వేసినావు? కరెక్ట్ ఎక్కడంటే పెన్నా నది, 36వ వార్డు ఉన్న పెన్నా నదిలో చెత్త ఇక్కడ తీసుకున్న చెత్త వాహనాలు తీసుకొని పోయి అక్కడ పడేస్తారు రోడ్లోనే. అంటే ఇంకా ఈ డ్రోన్తో తీసుకొని అడవే తరలించదా? ఇంకా 2 రోజులు ఉంటే మేమే ఒక 100 ట్రాక్టర్లు పెట్టి మేమే తీసుకొని తరలిస్తాం కదా. అన్ని నువ్వు ఆర్డర్ చేసిన ఆటించి మాకు తరలించాల్సిందా డంపింగ్ ఆటికి? ఏదైనా నువ్వు చేసే పనులనే మహాప్రభు, మీరు చేసే పనులను ఒక్కసారి చూడ ఎట్లుండదు. ఎక్కడేస్తారు చెత్త తీసుకొని మళ్ళీ పెన్నా వేయగలుగుతారు. మేము పెన్నా నదిలో మేము బోర్లు వేసి నీళ్లు తేలని మేము అనుకుంటాము. మీరు చెత్త వేయడం, డ్రైనేజ్ తిప్పడం, మళ్ళీ ఆ బోర్లో నుంచి మళ్ళీ నీళ్లు వాసన వస్తాయని చెప్పేసి మా పైన అబండాలు ఇవ్వడం, మమ్మల్ని చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా వివరిస్తున్నారు తప్ప మీరు ఏంది లేదు. ఇంకా మీకు ఎన్నిసార్లు చెప్పినా ఇంకా అయ్యా మహాప్రభు ఎమ్మెల్యే గారు, మీ పని అయిపోయింది, తాడిపత్రిలో మీరు గెలిచే పరిస్థితి లేదు. ఈ విషయము ప్రజలకు మీకు ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు ఎన్ని చేసినా ఎన్ని కొయ్యత్తులు పడినా కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. మేము అప్పుడే మేము ధర్మలో కూర్చోమని చెప్పినాం మున్సిపల్ ఎమ్మెల్యే. ఎందుకంటే ఈ పొద్దు మనం స్వచ్ఛ అవార్డులు కానీ తర్వాత ఇంకా మిగతా అవార్డులు కానీ వస్తున్నాయంటే ఎవరు కారణం? అది నేనేం కాదు, మీరేం కాదు. ఆ పారిశుద్ధ కార్మికులు వాళ్ళ కష్టం మీద మనకి ఇన్ని అవార్డులు వచ్చినా ఇంత స్వచ్ఛత ఉంది. వాళ్ళ డిమాండ్లో తీసుకెళ్ళండి. మీకు అంత చిత్తశుద్ధి ఉంటే లేదు. మీకు చిత్తశుద్ధి ఉండదు, వాళ్ళకు తీసుకొని పోయి మాట్లాడదాం అనే ఆలోచనకు ఉండదు. మీరేదో షో చేసి ప్రజలు నమ్మిస్తారని అనుకుంటారు తప్ప తాడిపత్రి ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితిలో లేరు. రైట్.